బాగా చూసావా? బాగున్నానా? నచ్చానా? డేట్కి ఏమైనా తీసుకెళ్తావా? ప్రేమిస్తావా? ఇంట్లో వాళ్ళకి పరిచయం చేపిస్తావా? పోనీ పెళ్లి చేసుకుంటావా? చెప్పరా నీ అబ్బా, చెప్పరా నీ అబ్బా. ప్రతి ఒక్క వెదవకి ఇది అలవాటైపోయింది. చెత్త వెదవ. నువ్వేంటి, నీకు కూడా నచ్చానా? పట్టుకుంటావా? దా పట్టుకో. నువ్వు మారవా? నేను మారను, నేను ఇంతే. అయితే అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఇదో పిచ్చిది. సరే ట్రాలీ తీసుకోపదా. ఏంటి అదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఛా, నాకు కూడా చెప్పకూడని విషయమా? అదేం లేదు. ఇవాళ అసలు ఏం జరిగిందంటే, ఏమనుకుంటున్నావు నీ గురించి? ఈ భూమి మీద నువ్వు ఒక్కడే బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా? అరే పిల్లలు వీళ్ళు. పిల్లలన్నాక అల్లరి చేస్తారు, ఆడుకుంటారు. ఆ ఆటలో బాల్ వచ్చి ఇంట్లో పడొచ్చు. ఆ మాత్రాన పిల్లలను చూడకుండా తిట్టేస్తారా? చిన్న పిల్లలు దేవులతో సమానం. చిన్నప్పటి నుండి ఈ మాట ఎప్పుడు వినలేదా? అరే బాల్ ఇంట్లో పడితే ఇంకొకసారి పడేయొద్దామా అని చెప్పి బాల్ ఇచ్చేయాలి. అయినా పిల్లలు కాకపోతే ఇంకెవరు ఆడుకుంటారు? అక్క, ఏంటిమా? ఈ అంకుల్ కాదు, ఆ అంకుల్. ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ లుక్? ఏంటి? ఆ ఫ్లాట్ కి వెళ్లాల్సింది ఏదో బై మిస్టేక్ ఈ ఫ్లాట్ కి వచ్చాం. ఆ మాత్రానికి అంత సీరియస్ అవ్వాలా? పదండి పిల్లలు. అయ్యో అబ్బా, ఈ మాత్రం దానికి మరి ఇంత ఫీల్ అవుతున్నావా? పాపం అనవసరంగా తిట్టాను అతన్ని. తల్లి, నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. వాడు మగాడు, ఆల్రెడీ మర్చిపోయి ఉంటాడు. నువ్వు కూడా మర్చిపో. ఎంతైనా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. సరే, రేపు వెళ్ళి ఒక సారీ పడే. వాడు పడుంటాడు. తర్వాత నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదు, నేను చూసి నేను ఫీల్ అవ్వక్కర్లేదు. అయితే రేపే చెప్పేస్తా. ఏం కావాలండి? వెరీ సారీ అండి. అది ఆ పిల్లలు మీ ఫ్లాట్ కి తీసుకొని వచ్చారు, వేరే ఫ్లాట్ కి తీసుకెళ్ళబోయి. ఇందులో నా తప్పేం లేదు. సరే అయితే ఇప్పుడు ఏంటి? సారీ చెప్పాను కదండి, క్షమిస్తే ఓ పనైపోద్దిగా. సరే క్షమించా, ఇంకెళ్ళండి. అదేం క్షమించడం? ఇంకెలా క్షమించాలి? ఇక్కడ దాకా వచ్చినందుకు కొంచెం అతిథి మర్యాదలు ఇచ్చి నవ్వుతూ క్షమించానండి అని చెప్తే బాగుంటుందిగా. అలా క్షమించాలని ఎవరు చెప్పారు? నిశ్చల. ఆమె ఎవరు? నేనే. గిటార్. మీకు గిటార్ ప్లే చేయడం వచ్చా? ఏదో అప్పుడప్పుడు ప్లే చేస్తుంటాను. మీకు వచ్చా? ఏదో అలా వచ్చు, నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఓ, నేను ఒకసారి ప్లే చేయవచ్చా? యా షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్.
గిటార్ బాగా ప్లే చేశారండి. సారీ అండి. ఇట్స్ ఓకే. బై ద వే మన ఆఫీషియల్గా ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా. ఐమ్ రంజిత్. నా పేరు నిశ్చల. నిశ్చల, నైస్ నేమ్. థ్యాంక్ యూ. అయ్యో, చూస్తూ చూస్తూనే నైట్ అయిపోయింది. మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. లేట్ అయింది, నేను వెళ్ళాలి. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. బాయ్. బాయ్. అవస్ట్ కిస్సుతోనే నిండిపోయే నేల అటొచ్చి ఆపినంత అంత కోపమేలా దేవుడా వీడి గోల ఏమిటో హాయ్, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? ఏమైంది దీనికి? ఇంతకీ హీరో పేరేంటో? రంజిత్. రంజిత్? రంజిత్ పోలీస్ ఆఫీసరా? ఆ? ఏం పేరు? ఏం లేదే. ఆల్రెడీ హీరో పేరు చెప్పేసవే బంగారం. అంటే అది మగజాతిని రాక్షసులుగా చూసే నిన్ను ఇంతగా ఇంప్రెస్ చేశాడంటే ఈ రంజిత్ ఎవడో మామూలోడు కాదు. అవును, మామూలోడు కాదు. చాలా మంచి వ్యక్తి, సింపుల్గా ఉంటాడు. అమ్మాయిలను చూడగానే పోస్ కొట్టడం, ఓవర్ యాక్షన్ చేయడం ఇవేవి అతనికి తెలియదు. అతనికి తెలియదా లేకుంటే అతనికి తెలుసా నీకు తెలియదా? నేను చెప్పాను పో. అబ్బా చెప్పు. నేను చెప్పను. చెప్పు ప్లీజ్, చెప్పు ప్లీజ్. సర్లే కానీ నాకు డౌట్. ఏంటిది? నువ్వేమన్నా మహాభారతం సీరియల్ కానీ లేకుంటే గుడిలో హరికథలు కానీ ఏమన్నా విని వస్తున్నావా? లేదే. ఏ అంటే మరి రాముడి గురించి ఇంతగా వివరిస్తుంటే నువ్వు వెళ్ళావేమో అనుకున్నాలే. మహాభారతంలో రాముడేంటి నీ మొహం? రామాయణంలో ఉంటాడు రాముడు. అమ్మయ్య, నువ్వు ఎంత ట్రాన్స్లో ఉన్నా ఈ లోకంతో కనెక్ట్ అయ్యి అయితే ఉన్నావు. అంటే అంటే నా పిచ్చి డార్లింగ్, రాముడిలాంటి కుర్రాడి ఈ కాలంలో అసలు దొరకడు. అది నా కన్క్లూషన్. అతను నేను ట్రాప్లో పడేయడానికి ఆడుతున్న నాటకం. ఇది నా ఎక్స్పెక్టేషన్. మిగిలినదంతా నీ ఇల్యూషన్. కావాలంటే టెస్ట్ చేసి చూడు, ఇదే నీ ప్రాబ్లంకి సొల్యూషన్. టెస్టా? ఎలా? రేపు ఈవినింగ్ కలుద్దామని చెప్పి మెసేజ్ పెట్టు. ఎగేసుకుంటూ స్పాట్తో సహా డిసైడ్ చేసి మరీ మెసేజ్ పంపుతాడు. కావాలంటే ట్రై చేయి. బాగోదేమో. అతని గురించి తెలుసుకోవాలంటే ఈ మాత్రం తప్పదు మరి. కానివ్వు. హ్మ్. రేపో మాపో కట్ చేసేవాడికి హాయిలు బాయిలు ఎందుకు? డైరెక్ట్గా పాయింట్కి రా. గుడ్ ఈవినింగ్ అంటే వీడి బాగుందా? రేపు కలుద్దామని చెప్పి మెసేజ్ పెట్టు. ఏంటి లెక్క తప్పింది? నీ తిక్క కుదిరింది. అబ్బో, వీడు చాలా మంచి యాక్టర్. రిప్లై ఇవ్వద్దు, ఇవ్వద్దు రిప్లై. హాయ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. గుడ్ మార్నింగ్. సారీ లేట్ అయింది. పర్లేదండి, లేడీస్ లేట్ రావడం, జెంట్స్ వెయిట్ చేయడం మామూలే కదా. సారీ. సర్లేని ఇంకేం సంగతులు? మీరే చెప్పాలి. నేను సంగతులు చెప్పడం కోసమా మీరు కలుద్దామన్నారు? అంటే నేను క్యాజువల్గా కలుద్దాం అనుకున్నాను. మీరేమో ఏకంగా బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామే పెట్టేశారు.
బ్రేక్ఫాస్ట్ అనేది ప్రోగ్రామో ప్రణాళికో కాదండి, అల్పాహారం అంతే. అయినా ఆఫీస్లో వర్క్లోడ్ వలన అటు టైం కుదరక బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దరికి కన్వీనియంట్గా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాను. ఓ అక్కడ థ్యాంక్ యూ. మీరు వచ్చే గ్యాప్లో ఆర్డర్ ఇచ్చేసాను, టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి. అయ్యో పర్లేదండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను యాడ్ ఫిల్మ్ మేకర్ అండి, యాడ్స్ డైరెక్ట్ చేస్తుంటాను. ఓ దట్స్ కూల్. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ కదా. 1 ఇయర్కి సంబంధించిన మ్యాటర్ అయినా 1 మినిట్లో చెప్పే క్రియేటివ్ వర్క్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. అందుకేనేమో అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీతో ఉన్నంతసేపు చాలా ఫ్రెష్ ఫీల్, ఎంతో ఆనందంగా ఉంటుంది. నమ్రత, ఎక్కడికి రెడీ అవుతున్నావు? అదేంటి మర్చిపోయావా? ఈరోజు మన ప్రవళిక బర్త్డే కదా, ఇద్దరిని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. ఓ సారీ, గుర్తులేదు. నీకెందుకు గుర్తుంటుందిలే, మనసు ఓ చోట తను ఓ చోట. ఇప్పుడైనా త్వరగా లేసి రెడీ అవ్వు, వెళ్దాం. యాక్చువల్గా ఇవాళ ఇవాళ ఏంటి? త్వరగా చెప్పు నాంచకుండా. అతనికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ప్రపోజా? అది కూడా నువ్వు? అబ్బాయిలంటే నా ఆముడు దూరం పరిగెట్టే నువ్వు ప్రపోజాకి ఎప్పుడు వచ్చావు? అంటే బేసిక్గా అతను ఫ్రెండ్లీగా ఉంటాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు. అతనితో గడుపుతున్నంతసేపు ఈ ప్రపంచమే గుర్తుకురాదు. అతని వైపు నుండి అడుగు వేయడానికి జంకుతున్నాడేమోనని అనిపిస్తుంది. అందుకే ఆ ముందడుగు నేనే వేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. నువ్వే ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నావంటే ఖచ్చితంగా అతనిలో ఏదో ఉంది. అయినా ఈ కాలంలో మంచి అబ్బాయిలు దొరకడమే చాలా కష్టం. అలాంటి నీకు చాలా మంచివాడు దొరికాడు. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకు. నిజంగా అతని పైన నీకు అంత నమ్మకం ఉంటే వెళ్ళి ప్రపోజ్ చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ముద్దులన్నీ నీ రాకుమారుడి కోసం అట్టి పెట్టి ఉంచు. చిలిపి. కానీ ఒకటి, ఏదేమైనా ఎలాంటి పరిస్థితులైనా నాకు కాల్ చేయి. పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు, ఓకేనా? ఓకే. ఏమైనా స్పెషలా? మరి
ఏదో మాట్లాడతానన్నారు ఏకాంతంగా. నాకు తెలిసి ఇంతకంటే ఏకాంతం మీకు ఎక్కడా ఉండదు. మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఇక్కడ నేను తప్ప వినేవాళ్ళు ఇంకెవరు లేరు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీరు ఇలా చూడకండి ప్లీజ్. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మే మమ్మల్ని కష్టపడి పెంచింది, నన్ను నా తమ్ముడిని. స్కూలింగ్, కాలేజ్ అన్నీ ఇంటికి దగ్గరగా ఉండడంతో ఎప్పుడు బయట ప్రపంచాన్ని దగ్గరగా చూడలేదు. కాలేజ్ తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలని, అమ్మకి సాయంగా ఉండాలని మంచి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాను. అది దొరికేంత వరకు టీచర్గా టెంపరీ జాబ్ చేస్తున్నాను. ఇంతలో మీరు పరిచయం అయ్యారు. బహుశా అందుకేనేమో ఆ పిల్లలు నన్ను మీ దగ్గరికి తీసుకొని వచ్చారు. అందరిలాగే నాకు నాన్నగారు ఉండి ఉంటే ఇవన్నీ ఆయనే మాట్లాడేవారేమో. కానీ నా పరిస్థితి వేరు కదా. అందుకే నా ఈ అనుభవాలు, నా ఇష్టం కష్టం మీతో జీవితాంతం పంచుకోవాలని. ఒక్క నిమిషం, మీరు ఇంకేదైనా చెప్పే ముందు నేను మీకు విషయం చెప్పాలి. నేను చెప్పాక కూడా చెప్పొచ్చుగా. నేను చెప్పిన తర్వాత బహుశా మీరు ఇంకేం మాట్లాడకపోవచ్చు. అంటే హే, ఏమైంది? ఎలా జరిగింది ప్రపోజల్? ఫ్లాట్ అయిపోయి ఎస్ చెప్పేశాడా? చెప్పు, ఏం జరిగింది? ఏంటి, నో అన్నాడా? చెప్పు, వెళ్ళి దులిపేసి వస్తా వాడిని. నీలాంటి మంచి అమ్మాయి ప్రపంచంలోనే ఉండదని చెప్పి బుద్ధి చెప్పి వస్తా. ఏం జరిగింది చెప్పు. అలా ఏం లేదు. పోనీ ఎస్ చెప్పాడా? ఆలోచించుకుని చెప్తా అన్నాడా? కాదు. అది కాదు ఇది కాదు, ఇంకేమన్నాడు తల్లి? మీరు ఇంకేదైనా చెప్పే ముందు నేను మీకు విషయం చెప్పాలి. నేను చెప్పాక కూడా చెప్పొచ్చుగా. నేను చెప్పిన తర్వాత బహుశా మీరు ఇంకేం మాట్లాడకపోవచ్చు. అంటే ఐఎమ్ డివోర్స్డ్. వాట్? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? డివోర్స్ అవ్వడం ఏంటి? మాస్టర్ చేస్తుండగా నేను నిహారిక ప్రేమించుకున్నాను. మా ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయింది. ఎవరు ఒప్పుకోలేదు. అందుకే మేము వేరుగా వచ్చి పెళ్లి చేసుకున్నాం. కొత్త జీవితం ఆరంభించాం. మొదట్లో అంతా బాగానే ఉండేది. నా మోడలింగ్ ప్రొఫెషన్ వల్ల మా ఇద్దరి మధ్య దూరం వస్తుందని అనుకోలేదు. అప్పట్లో నాకు స్ట్రగ్లింగ్ డేస్. పని ఎక్కువ, ఆదాయం తక్కువ. ఎప్పుడు సెటిల్ అవుతామో తెలియదు. తనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఐటీ కంపెనీస్ మారినప్పుడల్లా శాలరీ ప్యాకేజ్ పెరిగేవి. దాంతో మా ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. ప్రేమున్న చోట డబ్బుకి ఏం విలువలే అనుకునేవాడిని. కానీ తనకు అదే ముఖ్యమని లేటుగా తెలిసింది. డబ్బు, హోదా, విలాసవంతమైన జీవితం ఉంటుందని నన్ను పెళ్లి చేసుకుందంట. మొదట్లో సర్దుకుపోదాం అనుకున్నా. కానీ పెళ్ళైన 2.5 సంవత్సరాల తర్వాత తను డివోర్స్కి అప్లై చేయడం, ఇంకా సర్దుకున్న లాభం లేదని నేను డివోర్స్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలు ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం రాలేదు. డివోర్స్ అయ్యాక నేను మాట్లాడుతున్న మొదటి ఆడపిల్ల మీరే. మీరంటే అభిమానం, గౌరవం ఉంది. కానీ ప్రేమ, ఐఎమ్ సారీ. అబ్బో, ఫ్లాష్ బ్యాక్ చాలా భారీగా ఉంది. ఏంటి, వెటకారమా? కాదు, హాస్యం. పోవే. లేకపోతే ఏంటి? డివోర్స్ అయిన వాడిని ప్రేమించడం ఏంటి? అయినా డివోర్స్ అయిందంటే అతని తప్పేమీ లేకుండానే. నమ్రత, ఆయన తప్పేం ఉండదు. అలాంటి వారు కాదాయన. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడు ఏది కనిపించదు. 2 నెలలుగా అతను నాకు పరిచయం. ఆ మాత్రం అర్థం చేసుకోలేనంటావా ఓ వ్యక్తిని? సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎలా అనేది ఆలోచిస్తున్నాను. ఏం చేయొచ్చంటావు? ఇంతకీ అబ్బాయి మంచోడేనా? చాలా మంచివాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అయితే ఒకటి అడుగుతాను, చెప్పు. ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాట్? నో వే. ఒపీనియన్ అడిగితే నోవే అంటావేంటి? ఒపీనియన్ ఏమీ లేదు. అయినా టాపిక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అయినా నేను అలాంటిది ఏది చేయను. నీ ముఖం. అసలు లివ్ ఇన్ రిలేషన్ అంటే ఏంటి? కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. అలానే పెళ్లి, సంసారం అనే రిలేషన్స్ కూడా మారుతున్నాయి. ఎన్ని పెళ్లిలైతే జరుగుతున్నాయో అందులో సగానికి సగం విడాకులంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కొద్ది మంది అయితే పెళ్ళైన కొన్ని మంత్స్కే విడాకులు తీసుకుంటున్నారు. అందుకే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పుట్టుకొచ్చింది, తెలుసా? అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఒక ఆడ, ఓ మగ మనుషుల అలవాట్లు, అగచాట్లు, లవింగ్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీస్, ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకుని ఇద్దరు ఎంతవరకు ఉండగలరు, ఇలాంటివి తెలుసుకునే ఒక మార్గం. అంతేగాని పనికిమాల మనుషులంతా చేసే పనికిమాల పనులు కాదు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే.
ఇక్కడ నువ్వు అతను ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ నువ్వు వేరే గదిలో ఉంటావు, అతను వేరే గదిలో ఉంటాడు. కామన్గా హాల్, కిచెన్ ఇలాంటివి షేర్ చేసుకుంటుంటారు, అంతే. అర్థమైందా? ఏమో, తలుచుకుంటేనే భయమేస్తుంది. చూడు, ఆ అబ్బాయి ఆల్రెడీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏమైంది? ఇద్దరూ విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు. తప్పెవరిదో మనకు తెలియదు, కానీ రేపొద్దున నీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు కూడా విడాకులు తీసుకుంటావా? కాదు. అయినా డివోర్స్కి అప్లై చేసిన తర్వాత కూడా కోర్టు ఒక 6 to 8 months ఇద్దరిని కలిసి ఉండమని చెప్పి టైం ఇస్తుంది. అప్పటికి కలిసి ఉండడం ఇష్టం లేకుంటే విడాకులు ఇస్తుంది. నీకు ఆల్రెడీ అతను ఒక 2 months నుంచి తెలుసు. ఇంకో 2 months ఇద్దరు కలిసి ఉంటే జీవితాంతం ఇద్దరు కలిసి బ్రతకగలరో లేదో అన్న క్లారిటీ ఇద్దరికీ వస్తుంది. నీకు అతని పైన నిజంగా నమ్మకం ఉంటే వెళ్ళి ఈ విషయం గురించి అతనితో మాట్లాడు. అంతేగాని క్యాండిడేట్ తేడా అనుకుంటే ఈ విషయం ఇక్కడితో లైట్ తీసుకో. చూడ్రా, నా ఉద్దేశం అలా ఒకటే, నీ పెళ్లి కూడా డివోర్స్ దాకా వెళ్ళకూడదని. నీదే కాదు, ఏ అమ్మాయికైనా పెళ్ళి అనేది ఒక కళ. అలాంటి కళ కోర్టు మెట్ల దాకా వెళ్తుందంటే ఆ అమ్మాయితో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా బాధే. అందుకే మంచిగా ఆలోచించుకుని డెసిషన్ ఏంటో నాకు చెప్పు, ఓకేనా? అది భయమేస్తుంది. సరే, రాత్రి బాగా అయింది, రా వెళ్ళి పడుకుందాం. నమ్రత, 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 ఏంట్రా? రాత్రి ఏం చెప్పావు ఒకసారి మళ్ళీ చెప్పవా? ఒసేయ్, వెల్, మీ ఫ్రెండ్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోల్డ్గా ఆలోచించింది. తనకు మీ మీద ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుంది. అఫ్కోర్స్, ఓ వ్యక్తికి డివోర్స్ అయిందంటే చాలానే అనుమానాలు ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకోవడం మీ హక్కు. మా ఇంట్లో కూడా ఇంకో పెళ్ళికి పుష్ చేస్తుంటారు అప్పుడప్పుడు, కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్టెప్ తీసుకొని నన్ను నమ్మి నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఇంకా మీరు ఆలోచించుకొని ముందడుగు వేయండి. ఎందుకు ఎప్పుడు మేమే ముందడుగు వేయాలి? కలవటానికి మేమే అడగాలి, మాట్లాడడానికి మేమే ముందడుగు వేయాలి, ప్రపోజ్ మేమే ముంచేయాలి. ఇప్పుడు కలిసి ఉండడానికి మేమే ఆలోచించుకొని మేమే ముందడుగు వేయాలా? అంటే అన్నీ మేమే చేయాలా? మీరేం చేయరా? హే, ఇంకా ఉండాలో లేదు తేల్చలేదు, అప్పుడే మొదలా? వదిలేయండి, లైట్ తీసుకోండి. మీరు మీకు నచ్చిన ఫస్ట్ హ్యాండ్ వ్యక్తిని వెతుక్కోండి. ఎవరికి ఏ గొడవ ఉండదు. హే, సారీ సారీ, నిన్నటి నుంచి ఆలోచించి నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ ఇలా బయటపడింది. సారీ. ఇట్స్ ఓకే. అయినా అన్నీ మీరే అన్నట్టు మాట్లాడతారేంటి? ఏది మొదలుపెట్టినా అది మేము మొదలు పెట్టాలి. నా విషయంలో మీరు మొదలు పెట్టాల్సి వచ్చింది అంతే. ఎందుకంటే నాకు ఆ ఉద్దేశం లేదు, నా పరిస్థితి వేరు కాబట్టి. అయినా లివింగ్ రిలేషన్కి మీరు నన్ను నమ్మి నా దగ్గరికి రావాలి. సో ఆ డిసిషన్ మీరే తీసుకోవాలిగా. యా, కరెక్టే. సారీ, ఏదో అలా వాగేశాను. ఆల్ రైట్, పర్లేదండి. ఆలోచించుకొని చెప్పండి. నా తరపు నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఉండదు కూడా. అయితే నెక్స్ట్ వీక్ ఫస్ట్కి వచ్చేనా? ఇంకా 3 days కదా ఉంది. అవును, మీరేగా అన్నారు ఏ ప్రాబ్లం లేదని. చూడు, నేనున్నాను, భయపడకు. ఏం పర్లేదు, ఏం హాయ్. హాయ్.
హలో. ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదండి. ఫార్మాలిటీస్ అని కాదండి. ఓ ఆడమనిషి బరువు మోస్తుంటే ఏ మొగాడు చేతురుక్కుంటూ వెళ్ళాడు. ఓ చెయ్యి వేస్తాడు సాయం పట్టడానికి. అది మా వంతు బాధ్యత అంతే. ఏం పర్లేదుగా. ఇంతలా ఇది వరకెప్పుడైనా నన్నిలా నే చూసుంటానా, అంతలా నన్ను మార్చేసింది నీ ప్రేమే కదా. మురిసే మౌనం మన చూపుల మాటలలో, కురిసే మధురం తొలి తలపుల పలకరిలో. అదుపే లేదు కదా, అలుపే రాదు కదా, ఎగిరా రెక్కలతో నీ లోకంలోనా. కలిసానను నీలో, నడిచా నీ జతలో, విరిసే ఆశలతో నీ సహజీవనమై. లోకమే కొత్తగా చూపి నీ కళ్ళతో, ప్రేమనే ఎంతగా పంచిన తీవమా. ఆశకి ఆయువై, శ్వాసలో చేరువై, కళ్ళలో నిండిన కాంతులే నీవిగా. మనసా పరిచయమే పరవశమా పరిగెడుతున్నా ఎదలా సంబరమే అంబరమా విహరిస్తున్నా. హలో రంజిత్. అక్క ఏమైందిరా అసలు అమ్మకి? తెల్లవారుజామున గిన్నెల శబ్దం బండి అక్క. వెంటనే కిచెన్ లో చూసా అమ్మ కింద పడుంది. వెంటనే రావంకులకు ఫోన్ చేశానక్క. ఆయన అంబులెన్స్ పంపించారు, వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారక్క. ఇంతకీ ఏమన్నారు? ఇప్పుడు ఎలా ఉందంట? అదిగో అక్క రావంకుల్. అంకుల్ ఇప్పుడు ఎలా? ఓ కంగారు పడకమ్మా, ఏమీ లేదు, నేనున్నానుగా. ఎందుకయ్యా అక్కని కంగారు పెడతావు? జస్ట్ రిలాక్స్. ఇంతకీ అసలు ఏమైంది అంకుల్? మైల్డ్ హార్ట్ అటాక్ అమ్మా. తమ్ముడు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది. ఏమీ ప్రాబ్లం లేదు, అంతా నార్మల్. ఒకసారి చూడొచ్చా అంకుల్? తప్పకుండా, కానీ నువ్వు కంగారు పడి అమ్మను కంగారు పెడితే బాగోదు. సరేనా? పదండి. ఎలా ఉన్నారు? అది పర్వాలేదండి. ఓకే, ఎక్కడికి? అది డాక్టర్ అంకుల్ కొన్ని మందులు రాసిచ్చారు, అవి తీసుకొద్దామని. అది ఇవ్వండి, నేను తీసుకొస్తా. అయ్యో పర్వాలేదండి. మీరు మీ అక్క దగ్గర ఉండండి, ఆమెకు మీ తోడు అవసరం. ఆ మందులు నేను తీసుకొస్తాను, ఇటు ఇవ్వండి.
రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకేం పర్వాలేదు. బెడ్ రెస్ట్ చాలా అవసరం. అస్సలు స్ట్రెయిన్ కాకూడదు. నువ్వు జాబ్కు వెళ్తున్నావని చెప్పి విన్నాను, కానీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. సరే అంకుల్, నేను దగ్గరుండి చూసుకుంటాను. నేను కూడా దగ్గరుండి చూసుకుంటాను అంకుల్. జాగ్రత్త. ఓకే, రౌండ్స్కి టైం అవుతుంది. రౌండ్స్ నుంచి వచ్చాక ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. ఓకే, రైట్. ఎవరక్క? నా ఫ్రెండ్ రంజిత్. ఓ, నీ ఫ్రెండ్ అనుకున్నాలే. నేను అదే కదా అన్నది. బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. రే, ఏ సారీ మాట్లాడుకుని నీ లోపలికి వెళ్తా. అసలు పొద్దు నుంచి మాట్లాడుకునేదే లేదు. హే, పోరా. సారీ, అది వాడంతే. పర్లేదు. థ్యాంక్స్ అలాట్. పొద్దున్నుంచి మీ పనులని మానుకొని నా కోసం ఇలా. హే నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరే చెప్పారు కదా నో ఫార్మాలిటీస్ అని. హలో, ఎక్కడ ఉన్నావు? ఏట్లో ఉన్నాడు. ఏంటి విషయం? కొద్ది రోజుల నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నావా? ఏంటి సంగతి? ఏదో ఫ్రెండ్ లవర్కి ఫ్రెండ్ కదా అని ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు. ఎలా ఉందోళ్ళు? ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఎస్. ఏంటది? ఎక్కడైనా ఏకాంతంగా ఉండే చోటుకి వెళ్దామా? ఏదో మాట్లాడాలన్నావు, ఇదేనా? నో. నా పేరు కపిల్ అండ్ ఐమ్ ఫ్రమ్ ఢిల్లీ. యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నా గురించి మీకు తెలీదు కదా? ఎందుకు తెలీదు? నువ్వు రంజిత్ ఫ్రెండ్వే కదా. అంటే నా పర్సనల్ డీటెయిల్స్ గురించి మీకు తెలీదు కదా? ఇప్పుడు ఏమంటావు? నీకు తెలుగు సరిగా రాదు. బట్ నాకు తెలుగు ఎందుకు రాదు? నీకు తెలుగు సరిగ్గా రాదు. ఐ లవ్ యూ. నీ అబ్బా, ఇది చెప్పడానికైనా పాల ప్యాకెట్తో సహా ఇక్కడ తీసుకొచ్చావు? ఏదో తెలిసిన వాడివి కదా అని మాట్లాడడానికి వస్తే లవ్ యూ చెప్తావు. ఏంటి, ఎలా ఉందోళ్ళు? మిమ్మల్ని ఫస్ట్ టైం పార్టీలో చూసినప్పుడు ప్రేమలో పడిపోయా. పార్టీలో చూసానని చెప్పి లవ్ యూ చెప్పేస్తావా? ఏం చూసి ప్రేమించావు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అసలు నా గురించి ఏం తెలుసని ప్రేమించావు? నేనేంటో తెలుసా? అసలు నా మనసేంటో తెలుసా? చెప్పు. ఫ్రెండ్ని అవసరానికి వాడుకునే ఈ రోజులో మీ ఫ్రెండ్ లైఫ్ బాగుండాలని తను వేసి ప్రతి అడుగు ఎంతగానో ఆలోచించి తప్పటడుగులు పడుగుండా జాగ్రత్త పరిచే మీలాంటి మంచి మనసున్న అమ్మాయిని ఎవరైనా ప్రేమించకుండా ఎలా ఉండగలరు చెప్పండి? ఫ్రెండ్ గురించి ఎంతగా ఆలోచించే మీ మంచి మనసు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని ఇంకెంతగా మీరు ప్రేమించగలరో అర్థం చేసుకునే మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అయినా నేను నిన్నెందుకు ప్రేమించాలి? ఐ లవ్ యూ కదండి. సరే, ఇప్పుడు ఏంటి? పెళ్లి కూడా చేసుకుంటాను. అయినా ప్రేమించాక పెళ్లి చేసుకున్నట్టు ఊరుకుంటానా? చంపేస్తాని. సర్లే, ఆలోచించుకుని చెప్తా. ఎప్పుడు చెప్తారు? అంత తొందర ఏంటి? ఆగలేవా? ఆగుతాయి, బట్ అప్పటి వరకు ఏంటి? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? ఐస్ క్రీమ్ పార్లరా?
పాల ప్యాకెట్ పట్టుకుని ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్ళాలా? నేను పట్టుకుంటా. పాల ప్యాకెట్ తో ఐస్ క్రీమ్ పార్లర్ కి ఎంట్రా పిచ్చోడా? నేనంతే, నాకు పిచ్చి పీక్స్. పిచ్చి పీక్సా? బాయ్. బాయ్. హే హాయ్. హాయ్ రా. ఏంటి సడన్ గా ఇన్ని రోజుల తర్వాత? సరిదా లోపలికి వెళ్దాం. ఇప్పుడు చెప్పు, ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు బానే ఉన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తనతోనే ఉంటున్నాను. మంచిదే కదా, మరి ఈ ముఖం ఎందుకలా వాడిపోయింది? ఓ, మీ వాడిని మిస్ అవుతున్నావా? చాలా. అతను గుర్తుకురాని క్షణమే లేదు. ఏ సంబంధం లేని నా కోసం మా అమ్మ కోసం చాలా చేశాడు. సొంత వాళ్ళు కూడా సమయానికి ఎవరూ రాలేదు. నిజంగా అటువంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం. వదిలి కొన్ని రోజులే అవుతున్నా ఎన్నో నెలలు దూరమైనట్లుంది. ఐ మిస్ హిమ్. ఐ రియల్లీ లవ్ హిమ్. ఐ లవ్ హిమ్. అదేలేమా, యూ లవ్ హిమ్, యూ మిస్ హిమ్. అయినా నీకెలా తెలుసు నేను అదే చెప్తానని? ఫ్రెండ్స్ అని నాకు ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎందుకు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదేమైనా సరే ఇవాళ అతనికి నా మనసులోని మాట చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం ఆగు. తొందరపడి డెసిషన్ తీసుకుంటున్నావేమో. ఇంకా తొందరేంటి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? సరే, నువ్వు అన్నట్టు అతను అంత మంచివాడైతే ఏ ఆడది అంత మంచి భర్తను వదులుకోవాలనుకుంటుంది చెప్పు? అసలు డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది చెప్పు? ఇప్పుడు ఏమంటావు? నిన్ను డిసప్పాయింట్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఏ కాయిన్కైనా 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు ఒకే సైడ్ చూసావు. రెండోది కూడా తెలుసుకోవాలి. అంటే తన X5 డీటెయిల్స్ కనుక్కో. నిన్ను సారీ చెప్దామనుకున్నా, నిజంగా చెప్దామనుకున్నా. ఇప్పుడే ప్రపోజ్ చేశాడు. అంటే ప్రపోజ్ కూడా అయిపోయిందా? యూ సారీ చెప్పవా? నాకే చెప్పవా? మేడం, వాట్ ఈస్ దిస్? అప్పుడే బామ్మనైనా అనుకున్నావా? కేర్లెస్ గా షుగర్లెస్ కాఫీ తీసుకొచ్చావు, ఈడియట్. సారీ మేడం, మీరు లాస్ట్ టైం షుగర్ ఎక్కువైతే నాకు పొగరు ఎక్కువైంది తిట్టారని షుగర్ సెపరేట్గా తెచ్చా మ్యామ్. స్టవ్ కూడా తీసుకురావాల్సింది. ఎంత వేడి కావాలో చూసుకుని నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని. గెట్ లాస్ట్. ఎక్స్క్యూజ్ మీ. యా, హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. యా, చెప్పండి. వెల్, నా పేరు నమ్రత అండ్ తన నా ఫ్రెండ్ నిశ్చల. కమ్ టు ది పాయింట్. మీరు రంజిత్ X5 నిహారికనే కదా? మిమ్మల్ని రంజిత్ పంపించాడా? నో, మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాం. ఏం, నాతో ఏం మాట్లాడాలి? అండ్ రంజిత్కి మీకు సంబంధం ఏంటి? యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నిశ్చల ఇంకా నిశ్చల రంజిత్ని ప్రేమిస్తుంది అండ్ పెళ్లి కూడా. వాట్? పోయి వాడిని పెళ్లి చేసుకుంటున్నావా? ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఓకే, ఏం చూసి ప్రేమించేవాడిని? వాళ్ళ మంచితనన్నా? యు సిల్లీ గర్ల్. వాళ్ళ మంచితనం తప్ప ఇంకేం లేదు. జీవితంలో ఎదగడం తెలీదు, లైఫ్లో అంబిషన్ లేదు. ఇలాంటి వాడు ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు? ఏదో మోడల్ కదా, త్వరగా సెటిల్ అవుతాడు, హై లైఫ్ స్టైల్ ఉంటుందని అనుకుంటే
ఎప్పుడో కానీ సెటిల్ అవ్వడని తర్వాత తెలిసింది. అతను ఇప్పుడు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. హా, అదేదో అదృష్టం కొద్దీ వచ్చుంటుంది. కానీ ఎప్పటికీ అదృష్టం మీద బతకలేం కదా. ఎనీహూ క్యాంటీన్కి వెళ్తే వస్తావా? హే భాస్కర్, యా గివ్ మీ సమ్ కపుల్ ఆఫ్ మినిట్స్. యా ఆల్ రైట్, యా బీ క్విక్. ఇప్పుడు వచ్చిన వ్యక్తి పేరు భాస్కర్. ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇయర్లీ 25 lakhs ప్యాకేజ్. లైఫ్లో ఏదో చేయాలని, ఎత్తుకెదగాలని తాపత్రయం ఉన్న వ్యక్తి. ఇతనితో ఉంటే లైఫ్ సెక్యూర్డ్గా అండ్ లగ్జరియస్గా ఉంటుంది. అదే రంజిత్ దగ్గరేముంది? ప్రేమించిన రోజుల్లో ఏదో సాధించేస్తాడనుకున్నా. పని ఎక్కువ, ఆదాయం తక్కువ. అలాంటి వాడితో లైఫ్లో ఎదగలేనని తెలుసుకున్నాను. సో విడాకులు తీసుకున్నాను. సంవత్సరం పాటు వెంటపడ్డాడు విడాకులు వద్దని. చాలా చిరాకు పెట్టాడు. కానీ నేనేమైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మంత్ భాస్కర్తో నా ఎంగేజ్మెంట్. ఆఫ్టర్ దట్ మ్యారేజ్. సో ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా. ఐ పిటీ యూ. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే అది నీ కర్మ. ఓకే, ఐఎమ్ గోయింగ్. మై వుడ్ బీ ఈజ్ వెయిటింగ్. బాయ్. భాస్కర్, ఏంటి? కమ్, లెట్స్ గో. నీకు దాన్ని చూస్తే ఏమర్థమైందిరా? నాకైతే అదో పొగరు నాంబోతనే అర్థమైంది. నాకైతే అదో పెద్ద అని అర్థమైంది. అసలు రంజిత్ ని 0.5% కూడా అర్థం చేసుకోలేదు తను. రంజిత్ లైఫ్ అంబిషన్ ఏంటో తెలుసా? ఏంటి? మూవీ డైరెక్టర్ అవ్వాలని. అవునా? నీకెలా తెలుసు? ఈ విషయం అతను చెప్పలేదు, తన ఫ్రెండ్ సిద్ధు చెప్పాడు. ఒకసారి అనుకోకుండా తన్ని కలిసినప్పుడు వెల్, ఐఎమ్ హ్యాపీ రంజిత్ లైఫ్లోకి నువ్వు వచ్చినందుకు. వాడేమవుతాడా అని మాకు చాలా దిగులుగా ఉండేది. బట్ నవ్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్. దిగులెందుకు? నేను కాకపోతే ఇంకొక అమ్మాయి వచ్చేదేమో, ఎవరికి తెలుసు? యాడ్ డైరెక్టర్గా ఉంటూ అమ్మాయిలు ఎవరు రాలేదనుకుంటున్నావా? ఇప్పటి వరకు చాలామంది వచ్చారు, కానీ రంజిత్ ఎప్పుడూ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. అవడు కూడా అనుకున్నాం అసలు. నేను, కపిల్. ఒకప్పుడు రంజిత్ వేరు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచేవాడు. కానీ ఎప్పుడైతే నిహారిక తన జీవితంలోకి దాపరించిందో అప్పటి నుంచి వాడు మారాల్సి వచ్చింది. ఇంకా విడాకుల తర్వాత అయితే అసలైన రంజిత్ మాయమే అయిపోయాడు. వాడు మనిషి ఎంత గట్టి కనిపించినా లోపల మనసంతా మెత్తన. వాడికి సూపర్ మోడల్ అవ్వాలని చాలా ఆశగా ఉండేది. కానీ విడాకుల తర్వాత అన్నీ వదిలేసుకున్నాడు. అసలు నిహారిక గుర్తులు ఏవీ ఉండొద్దని అన్నీ కాల్చేశాడు. ఆఖరికి తనకిష్టమైన మోడలింగ్ కూడా వదులుకున్నాడు. అంతగా తన మనసు విరిగిపోయింది. మళ్ళీ మీరు పరిచయం అయ్యాకే తను నవ్వటం మొదలుపెట్టాడు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాను. మరి యాడ్ డైరెక్టర్ ఎలా? యాక్చువల్గా తను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని కసి మీద ఉన్నాడు. నిహారిక కంటే పై చేయి ఉండాలని ఫీల్డ్లోకి వచ్చాడు. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి యాష్ డైరెక్ట్ చేసుకుంటున్నాడు. టైం దొరికినప్పుడల్లా తన స్టోరీస్ ప్రొడ్యూసర్స్కి వినిపించడం, ప్రతి ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరగడం. ఎవరో ఒకరు ఓకే అనకపోతారా అని. అది అసలు జరిగింది. ఇవన్నీ చెప్పి నన్ను ఇంప్రెస్ చేయొచ్చు, కానీ తను అలా చేయలేదు. బహుశా సరైన అవకాశం వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాడేమో. కానీ ఈ పిచ్చి మొహందేమో అతని గురించి ఏదేదో వాగేసింది. నాకైతే నిజంగా తన తల పట్టుకుని టేబుల్ కేసి టప్పీమని కొట్టాలనిపించింది. కానీ ఎంతైనా తన ఎక్స్ కదా, అందుకే వదిలేశాను. అబ్బో,
ఇంకా కన్ఫర్మ్ అయింది తప్పు రంజిత్ కాదు ఆ రాక్షసుదని. మంచి పని అయింది విడాకులు తీసుకొని. ఇవాళ ఏదేమైనా సరే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తాను. తాడో పెడు తేలిపోద్ది. హే హే ఏంటి నిజంగానే ప్రపోజ్ చేసేస్తావా? అవును, ఎవరని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగను, అంతే. వామ్మో, ఆగమంటే నన్ను టప్పి టప్పిమని కొట్టేటట్టును. కూర్చో. నేనింకేమి వినను. ఏహే ఒకసారి విను. రేపు శుక్రవారం అయితే రేపు సాయంత్రం గుడికి వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేయించుకుని మరి వెళ్ళు. అంతా మంచి జరుగుతుంది. నమ్రత, ఎన్నాళ్ళకు మంచి మాట చెప్పావు నమ్రత. ఐ లవ్ యూ నమ్రత. నిశ్చల, ఐ లవ్ యూ టూ. టెర్రస్ చీరలో చాలా అందంగా ఉన్నారు. ఏదైనా అకేషనా? అది ఐ ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ ట్రూలీ అండ్ డీప్లీ. ఐ లవ్ యూ టూ. అయినా నేను ముందు చెప్దామనుకుంటే నువ్వెందుకు చెప్పావు? నువ్వు అయ్యని మొదలు పెట్టావు, నేను లవ్ యూ అని పూర్తి చేశాను. ఏంటిది? నా ఇన్ని రోజుల కష్టానికి ఫలితం నాకు సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. వాట్, నిజంగానా? ఇది ప్రొడ్యూసర్ ఇచ్చిన అడ్వాన్స్ చెక్. వావ్, ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. చా, ఇంతకీ సినిమా పేరేంటో? పేరు చలో. Hey, భాస్కర్ ప్లీజ్ డోంట్ గో. భాస్కర్ one second. ప్లీజ్ ప్లీజ్. ఇదేంటి ఇటొస్తుంది? రాణి చూద్దాం. బాగా నవ్వొస్తున్నట్టుంది. నవ్వుకోండి నవ్వుకోండి, ఏం రోజు నవ్వుతారు నేనే చూస్తాను. అయినా ఈ మూవీ హిట్ అవ్వచ్చు, నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అయితే అప్పుడేంటి నీ పరిస్థితి? మీ మొహం మీద ఏంటది? ఏంటది? అక్కడ కాదు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ. ఏంటది? అదే అదే అక్కడ. అరే ఏమైంది? అది కుళ్ళు నిశ్చల. చూడు, ఈర్ష్య కూడా కనిపిస్తుంది. అరేరే, అసూయ కూడా కనిపిస్తుంది తన ముఖంలో. అవి తుడుచుకుంటే పోయేవి కావులేండి. మగాడికి కష్టకాలంలో తోడుగా నిలవటానికి, అవసరం ఉన్నప్పుడు స్ఫూర్తినివ్వడానికి ఆడదాన్ని భూమి మీదకి పంపాడు ఆ దేవుడు. అంతేకాని మీలాగా స్వార్థంగా ఆలోచించి ఒకడు కాకపోతే ఇంకొక మగాడిని వెతుక్కోవటానికి కాదు. మొగుడు చెడ్డవాడు సాడిస్టో అయి ఉంటే అప్పుడు బహుశా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకోవచ్చు. కానీ జీవితంలో కష్టాలు పడాల్సి వస్తుందని భయపడి ఓ మంచి వ్యక్తిని వదులుకున్నారు చూసారా? అది మీ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. మగాళ్ళందరూ ఒకేలా ఉండరు. కొందరు ఫాస్ట్గా ఉంటారు, మరికొందరు స్లోగా ఉంటారు.
అది మనం అర్థం చేసుకొని నడవాలి. మీరు అన్నట్టుగానే ఈ మూవీ తర్వాతది ఫ్లాప్ అవ్వచ్చు, కానీ దాని తర్వాత వచ్చే మూవీ సూపర్ హిట్ అవ్వచ్చుగా. ఒక్క సినిమాతో జీవితం ఆగిపోదు. మా ఆయన టాలెంట్ మీరు గుర్తించకపోవచ్చు, కానీ నాకు తెలుసు ఆయన ఏంటో, ఆయన సత్తా ఏంటో. మీ ఆయనకి సంవత్సరానికి 25 lakhs ప్యాకేజ్ అన్నారుగా, మరి మా ఆయనకెంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కాబట్టి ఈమె ఆయన గురించి ఆలోచించడం మాని మీ ఆయన ఏం చేస్తున్నాడో, మీ లైఫ్ ఎంత సెక్యూర్గా ఉందో చూసుకో. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఏమడిగావు అమ్మాయిని? ఏమని అంటుందా అది? అంతుందా దానికి? అబ్బో. హే అటు చూడండి. ఇస్ దిస్ ది వే యు బిహేవ్? I love you so much. ఐ లవ్ యూ టూ మచ్. I love you much much. హలో, మేము ఉన్నాం ఇక్కడ, మాకు వచ్చు సరసాలాడ్డం. ఐ లవ్ యూ. Really? గుద్దుతని. రిలాక్స్. లవ్ యూ టూ. పంచింగ్ విత్ లవ్.